హాయ్ బుజ్జి బుజ్జి మనవల్లారా, మళ్ళీ మీకు ఇంకో కథ చెప్పాలని వచ్చేసా. ఒక తెలివిగల కుక్క గురించి చెప్పాలని వచ్చాను. అనగనగా ఒక ఊర్లో ఒక తెలివిగల కుక్క తిరుగుతూ తిరుగుతూ ఆనందంతో తిరుగుతాము. ఆ ఆనందంలో ఇది దారి మర్చిపోయి అడవిలోకి వెళ్ళిపోతుంది. అడవిలో దీని ఎదురుగుండా ఒక పెద్ద పూలు వస్తుంది. అమ్మో, పెద్ద పూలు వచ్చింది, నన్ను తినేస్తుంది అని భయంతో ఆలోచన చేస్తుంది. దాని పక్కన ఎలా తప్పించుకోవాలనుకుంటుంటే దాని పక్కన ఎముకలు పడి ఉంటాయి. ఆ ఎముకను పట్టుకొని కొరుకుతూ నటిస్తుంది. ఈ పెద్ద పులి అమ్మో ఇదేదో జంతువుని తినేసింది అనుకుంటుంది. ఆ పెద్ద పులి ఆలోచిస్తూ వింటా ఉందని చెప్పి ఇదంటది, నాకు ఒక పెద్ద పులి ఆహారం చాలలేదు, ఇంకో పెద్ద పులి కూడా వస్తే బాగుండను, అమ్మో నన్ను కూడా తినేస్తుందని పారిపోతుంది. పారిపోయేసరికి ఇదంతా పైనుంచి ఒక అల్లరి కోతి చూస్తుంది. ఈ అల్లరి కోతి దీని సంగతి అంతా చెప్పాలని తొందరగా పెద్ద పులి దగ్గరికి వెళ్ళిపోయి ఇద్దరు కలిసి వస్తారు. ఈ రావడం చూసి ఓహో, కోతి, ఈ అల్లరి కోతి పెద్ద పులిని తీసుకొని వచ్చిందా, ఉండు దీని సంగతి చెప్తానని కోతి దగ్గరికి వెళ్ళి, కోతి బావా ఇంకో పెద్ద పులి కావాలి, తీసుకురమ్మన్నానుగా, తీసుకొచ్చావా, నీకు ధన్యవాదాలు అని చెప్పి. అప్పుడు ఈ మాటలు విని ఈ పెద్ద పులి అమ్మో ఈ కోతి నన్ను మోసం చేసిందని కోతిని ఒక తన్ని దాన్ని పడేసేసి ఇది పారిపోదు. అప్పుడు ఈ కోతి లబోదివ్వమంటూ వెళ్ళిపోదు. ఈ కుక్క ఈ రకంగా తప్పించుకోండి. అందుకని పిల్లలారా, మన అందరి చుట్టూ అందరూ మంచివాళ్ళు అనుకోకూడదు. కొంతమంది మనల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి అందరితో జాగ్రత్తగా ఉండాలి. బాయ్.